కేటీఆర్ సైకోరావు ఏమంటాడు అంటే, చూస్తూ ఊరుకోం బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తు పెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? మిమ్మల్ని చీ అని ప్రజలు తిరస్కరించి మీ 10 ఏళ్ల పాలనలో మీరు ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి పలకరించలేదు. వాళ్ళకి కష్టాల్లో లేరు, సుఖాల్లో లేరు, బాధల్లో లేరు. మీరు చేయలేదా? భూమి ల్యాండ్ అక్వైర్ మీరు చేయలేదా? మీరు మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకోలేదా? ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదే? ఆ విధంగా చాలా అక్వైర్ చేశారు. మీరు కంపెనీలు కట్టేటప్పుడు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి, ఇప్పుడు ఈరోజు మేము వరంగల్ ఎయిర్పోర్ట్ చేస్తా ఉన్నాము. అక్కడ 254 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నాము. రైతుల నుంచి చేసేది ఒక పాలసీ ఉంటుంది. ఈరోజు ఆ పాలసీని తప్పుబట్టి గిరిజనులు రేగేసి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈరోజు టీఆర్ఎస్ సైకోరావుకు లేదని చెప్తా ఉన్నా. ఆ రోజు అదే మహబాద్ లో కూడా మరి వీళ్ళు ల్యాండ్ అక్వైర్ పోతే వాళ్ళు మహిళలు అడ్డం పడితే వాళ్ళను లాఠీ చార్జీ చేపించి పసిపిల్లలు ఉన్నటువంటి తల్లులను కూడా ఆ రోజు జైల్లో పెట్టించి, మరి ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర పోయి లగచర్ల దగ్గర పోయి అక్కడ వాళ్ళని పలకరించి వచ్చి మంచిగా స్టార్ హోటల్లకు పోయి బిర్యానీలు తిని మంచి కడుపు నిండా పోయింది. మరి అక్కడ వాళ్ళకి పెట్టేయాలి బిర్యానీలు, వీళ్ళు మాత్రమే తిన్నారు. అంటే ఇదంతా కూడా కపట నాటకం, కావాలని కపట నాటకం ఆడి ప్రభుత్వాన్ని భద్రం చేయడానికి ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక ప్రణాళికతోటి, ఒక ప్లాన్ తోటి కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం.